స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పాలాకు ముల్లంగి కర్రీ చేసుకుందామా. పాలాకు ముల్లంగి కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. పాలాకు, ముల్లంగి, నిమ్మకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం, సాల్ట్, మసాలా పౌడరు, ధనియా పౌడరు, పసుపు. ముల్లంగి పాలాకు కర్రీకి నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది, అందులో ఆయిల్ తగినంత వేసుకున్నాను. ఇప్పుడు మనము పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అందులోనే వెల్లుల్లి, కొద్దిగా ఫ్రై కానిద్దాము, పచ్చివాసన పోయేదాకా. వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అందులోనే కరివేపాకు, కలుపుకున్నాము. ముల్లంగి బాగా కడుక్కున్నాను నీళ్ళల్లో, పైన తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో వేసుకున్నాను. సరే, కలుపుకున్నాము. ఆయిల్లో కొద్దిగా ఫ్రై కానిద్దాము. పాలాకు చూడండి, పాలాకు 2-3 సార్లు ఇసుక లేకుండా బాగా కడుక్కున్నాను, మట్టి లేకుండా. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో వేద్దాము. ఒక 2 నిమిషాలు ఇలానే ఉడకనిద్దాము. పాలాకు ముల్లంగి చూడండి ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకుందాము. తగినంత కారం, చిటికెడు ధనియా పౌడర్, కొద్దిగంత పసుపు, తగినంత సాల్ట్. సాల్ట్ అయితే నేను తక్కువగా వేసానండి, పాలాకులో సాల్ట్ ఉంటుంది అంటారు కదా, అందుకే కొద్దిగా తక్కువ వేసాను. ఇప్పుడు బాగా కలుపుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాలాకు ముల్లంగి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఉప్పు, కారం, మసాలాలు వేసుకున్నాం కదా, కొద్దిసేపు ఉడకనిద్దాము, ఈ నీరంతా ఇంకిపోయేదాకా. చూడండి, ముల్లంగి పాలాకు ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా మసాలా పౌడరు, ఒకసారి కలుపుకున్నాం. మసాలా పౌడర్ వేసినాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది నిమ్మరసం వేయడం వల్ల.
పాలాకు ముల్లంగి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందాము. పాలాకు ముల్లంగి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్ట్గా ఉంది. చపాతీలేకి కానీ రైస్లేకి కానీ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే పాలాకు ముల్లంగి తినని వాళ్ళు ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు. అలాగే ఈ ముల్లంగి పాలాక్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ కర్రీ ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే పెట్టండి.